మొన్న రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్స్‌లో బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ పాల్వాయి హరీష్ బాబు గెలవడం జరిగింది. అంటే ఆయన పాలనలో ఎలా ఉందంటే ప్రెజెంట్ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఆయన పాలన గురించి నేను మాట్లాడమా, ఆయన పాలన గురించి మీరు ఎవరైనా ప్రజలను అడగండి. ఏమన్నా ప్రజల్లో వెళ్ళి మీరు మాట్లాడితే అది బాగుంటుందండి. నేను అతని గురించి చెప్పడం మంచిది కాదు. అతని గురించి కామెంట్ చేయండి. రీసెంట్‌గా అంటే ఈ రోజు జరిగిన ఇష్యూ గురించి ఏం చెప్తారు మీరు? ఈరోజు జరిగిన ఇష్యూ అంటే మేము ప్రాణహిత చేవేళ్ళ 2008వ సంవత్సరంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మేము కలిసి పునాది రాయేసాం. ప్రాణహిత చేవేళ్ళ కట్టమన్నాం. ప్రాణహిత చేవేళ్ళ కట్టొద్దని చెప్పి మేము ఎప్పుడు మాట్లాడలేదు. కానీ మొన్న ఒక బహిరంగ సభ జరిగినప్పుడు దాంట్లో నేను ఒక విషయం మాట్లాడాను. నేనేమన్నానంటే 2008వ సంవత్సరంలో ఎప్పుడైతే మేము ప్రాజెక్ట్ కడతామని బయలుదేరామో అప్పుడు మీ తల్లిగారు ప్రాజెక్ట్ ఇక్కడ కట్టొద్దు, ఈ ప్రాంత ప్రజలకు నష్టం అవుతుందని చెప్పి ధర్నా చేసింది. మీ తల్లిగారిది నిజమా, అయితే ఇప్పుడు మీరు కట్టమంటుంది నిజమా, మీ ఇద్దరు ముందు క్లారిటీగా రండి అని చెప్పి నేను చెప్పాను. అది క్లారిటీ చెప్పలేక వాళ్ళ తల్లి భూ నిర్వాసితుల కోసం ధర్నా చేసిందని చెప్పి మా మాటలు చెప్తా ఉన్నాడు. ప్రాజెక్టు ఎవరైనా భూమి పూజ చేసినాడు భూ నిర్వాసితుల కోసం ధర్నా చేసింది ఇక్కడ రాష్ట్ర చరిత్ర ఉందా, దేశ చరిత్రలో ఉందా? వాళ్ళు కూడా చర్చకు రమ్మన్నారు కదా, మరి మేము వస్తూ ఉన్నాం కదా, మేము కూడా చర్చకి వెళ్తూ ఉన్నాము. వాళ్ళే పోలీసుని పెట్టి మమ్మల్ని ఇంట్లోంచి బయట రాకుండా ఆపుకున్నారు. ఎందుకంటే మాకు ప్రజలు ఉన్నారు, మా ఏమట ప్రజలు మా బలం ఉంది కాబట్టి ప్రజల్లోకి వచ్చి జవాబు చెప్పుకోలేని తర్వాత నగరం ఉంది. అందుకోసమే ఈ మాటలు మాట్లాడతాను. బట్ నేను ఏమంటానంటే మేము అడిగిన ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పు, అంతేగాని నువ్వు కట్టలేదు 10 సంవత్సరాలు నీకు కట్టలేదు నిజమే. అది మేడిగడ్డ సిడబ్ల్యూసి వాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాజెక్టు నీళ్లు ఇక్కడ అందుబాటులో లేవని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ప్రాజెక్టు కడితే నీళ్లు లబ్ధి లేదు అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడున్న మహారాష్ట్ర ఫడ్నవీస్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టవచ్చి ధర్నా చేశాడు. 9 వచ్చి ఆయన ధర్నా చేశాడు, ఇక్కడ ప్రాజెక్ట్ కట్టవద్దు, మా మహారాష్ట్ర నష్టం అవుతుందని చెప్పి. మరి అవన్నీ అడ్డు పెట్టుకుని నన్ను చర్చకు రా అంటే నేను ప్రాజెక్ట్ కట్టొద్దంటే చర్చకి రావాలి. సరే నేను కట్టలేకపోయినా, నేను పట్టించుకోవాలా, నేను నీళ్ళు ఇవ్వాలా, మరి నువ్వు ఇప్పుడు నేను ఎవరు ఆపట్లేదు కదా, దానికి చర్చ ఎందుకు? నిన్ను నీళ్ళు ఇవ్వమంటున్నాం కదా, నువ్వు నీళ్ళు ఇవ్వు, నీళ్ళు ఇస్తే సరిపోతుంది కదా. నీళ్ళు ప్రాజెక్టు కడతానని నువ్వు అంటున్నావు, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది, కట్టండి, మీ ఇద్దరు కలిసి కట్టండి, సంతోషమే కదా. కట్టి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వండి, ఎట్లా ఇస్తారో ఇస్తే అందరం సంతోషపడతాం, ఇవ్వండి, దానికి చర్చ ఎందుకు? ఒట్టిగానే విషయాలు వేరే, ఇష్యూలు వేరే. కొన్ని రోడ్లు వేయలేదు, కొన్ని అతను చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు. నెరవేర్చిన సందర్భంగా ఎవరైనా రాజకీయ నాయకుడు ఏమంటాడు, నేను ఈ రోడ్డు అయిపోతే మళ్ళీ ఎన్నికల మీద ఓటు అడగను అంటాడు, లేకపోతే మీ ముఖం చూపించిన అంటాడు, లేకపోతే గుండు చేయించుకుంటా అంటాడు, ఎన్నో రకాల మాటలు మాట్లాడతారు. కానీ ఈయన ఏం మాట్లాడాడు, నేను పురుషోత్తరావు పుట్టలేదని చెప్పి మాట్లాడాడు. అట్లా మాట్లాడవచ్చా? తప్పు కదా. తను మాట్లాడి ఇలా తను తప్పులో పడి ఇలా మా మీద అభియోగాలు మోసం కరెక్ట్ కాదు కదా. వాటికి జవాబు చెప్పలేక ఈ అంత పక్కదారి బట్టి ఏడుస్తాం. కాబట్టి ఇవాళ చర్చ అనవసరం, అతని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు మొత్తానికి బయటకు వచ్చినట్టేనా? అవునమ్మా, 100%. ఓకే, అంటే పార్టీలోకి వెళ్ళినప్పుడు కండువా కప్పుకున్న వాళ్ళు మరి పార్టీ కూడా అదే విధంగా రాజీనామా చేసి అంటే బహిరంగ లేఖ అనేది సమర్పించాలి కదా. నేను సభ్యత్వం తీసుకోలేదు, నేను గాంధీ భవన్కి వెళ్ళలేదు, నేను ఏ డిసిసి మీటింగ్కి వెళ్ళలేదు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు వాళ్ళు నన్ను సహకారం అడిగారు, నేను చేసినాను. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత నేను ఈరోజు వరకు నేను ఆ డిసిసి మీటింగ్ అని దేనికని వెళ్ళలేదు. ఎందుకు రావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధిష్టానం వల్ల ఈ జిల్లా నాయకత్వం తప్పు, జిల్లా నాయకత్వం తప్పు. వాళ్ళు పొమ్మలాగా పోగబెట్టినట్టు వ్యవహారాలు నడిపించారు. మేము కొంత మనస్తాపానికి గురయ్యాం. అంటే ఏ విధమైన వ్యవహారాలు? అవన్నీ కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పనే ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. కొంచెం ఇంత అటువంటి వ్యవహారం మేము మాట్లాడటం కూడా బాగుంటుంది. అంటే ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీరు, మీకు రాజకీయాలు తెలియక కాదు, లేకపోతే మీరు చేయలేక కాదు, లేకపోతే అంటే ఏ పార్టీలో ఏ విధంగా ఉంటుందో మీకు ఇంకా బాగా తెలుసు. బట్ అంటే ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఎందుకు ఏమనలేకపోయారు కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు మేము అడిగింది అభివృద్ధి అడిగాము. మేమేమి అడిగాము,
మాకు ఒక గుండాయిపేట దగ్గర ప్రాణహిత మీద వారధా నది మీద బ్రిడ్జ్ కట్టమని అడిగాం. అది కూడా మాకు కేసీఆర్ గారు ఇచ్చిన బ్రిడ్జి ఈ ప్రభుత్వం వచ్చి నాకు రద్దు చేసింది కాబట్టి ఆ బ్రిడ్జి ఇవ్వండి అని అడిగాం. కొన్ని రోడ్లు 11 రోడ్లు మేము అప్పుడు మంజూరు చేసిన రోడ్లు తిరిగి ఇవ్వమని అడిగాం. కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వమని అడిగాం. మేము బుద్ధుడు విగ్రహం పెట్టుకున్నాము. ఆ విగ్రహానికి ఒక 5 కోట్ల రూపాయలు అప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఆ డబ్బులు మీరు ఇచ్చి దాన్ని టూరిజంగా బాగా డెవలప్ చేస్తే ఇక్కడ ప్రాంతంలో టూరిజం డెవలప్ అవుతుందని చెప్పాం. అది ఇవ్వలేదు, ఈ రోడ్లు ఇవ్వలేదు, ఆ బ్రిడ్జి ఇవ్వలేదు. ఎస్పీఎం కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు ఒక 3 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్లకి న్యాయం జరుగుతుందని చెప్పాం. అవి ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము ఏమన్నామంటే మరి సంవత్సరం కాలం వెయిట్ చేసాం, మీరు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి రోజు ఏదో భిక్షాందేయ అని అడిగినట్టు అడగటానికి మేము కూడా కొంత విలువ కలవడం, పరపతి కలవడం. సరే మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటామని మాకు మనస్తాపానికి గురై మేము బయటకు వచ్చేసాం. అవి కాకుండా కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలన్నీ జరిగిన తర్వాత మాకు అనిపించింది దీంట్లో మనం ఉండటం అంత మంచిదిగా అనిపించింది, బయటకు వచ్చేసాం.